నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా గతంలో చూసుకుంటే మేనిఫెస్టోలో కావచ్చు చాలా సందర్భాల్లో హామీలు ఇచ్చింది. హామీలు కూడా చాలా వరకు విస్మరించేది అని చెప్తున్న పరిస్థితి. అలాగే మెయిన్‌గా ఒకటి పెన్షన్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క వృద్ధులకు కావచ్చు ఎవరికైనా సరే పెన్షన్ 2000 పెంచి ఇస్తాన్నాం. అందులో మెయిన్‌గా చూసుకుంటే డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా 4016 ఏవైతే ఉందో దాని 6016 అది కూడా 100 రోజులు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. కానీ అలాంటిది ఇప్పుడు ఇంకా ఈ పెన్షన్ రూపానికి దగ్గరకు కూడా పోయిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు మనకి. సో మాట్లాడడం దీనిపైన మనతో మాట్లాడడానికి డిజబుల్ జేఏసీ ప్రెసిడెంట్ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి చంద్రశేఖర్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చాలాసార్లు మేనిఫెస్టోలో కూడా చెప్పింది, చాలా సందర్భాల్లో చెప్పింది. సో అధికారంలో వచ్చిన 100 రోజులనే డిజబుల్ సంబంధించి అందరికీ కూడా పెన్షన్లు పెంచుతారు. సో ఇప్పటి వరకు కూడా 9 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా పెంచారు. సో దీని ఎలా? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వికలాంగులకి అదేవిధంగా వృద్ధులకి ఉన్నటువంటి పెన్షన్లు కూడా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4016 ఉన్నటువంటి 6016 చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మమ్మల్ని చిన్న చూపుగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు బ్లైండ్స్ అనేది పట్టించుకునే దాఖలాలు లేవు. మాకున్నటువంటి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా డిజబుల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో ఉపకులాలకైతే ఎట్లా కార్పొరేషన్ డివైడ్ చేసి కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక 3-4 వేల కోట్లు అయితే ఎట్లా బడ్జెట్ పెట్టిరో మా డిజబుల్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా మాకు డివైడ్ చేసి బ్లైండ్ వాళ్ళకి బ్లైండ్ కార్పొరేషన్, ఆర్థోపెడిక్ వాళ్ళకి ఆర్థోపెడిక్, అట్లా విహెచ్, పిహెచ్, ఓహెచ్, హెచ్హెచ్ ఇట్లా ఎన్ని కేటగిరీ వైజ్లుగా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లుగా బ్లైండ్ అయితే బ్లైండ్కి సంబంధించిన వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్, ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్ వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్గా ఇట్లా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటే ఆ కేటగిరీ వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా డైరెక్టర్లుగా నియమించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీగా వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సో ఇటు చూసుకుంటే మీరు అంటే పెన్షన్స్ కూడా ఇప్పుడు 9 నెలలు అవుతుంది. సో ఇప్పటివరకు కూడా పెన్షన్స్ పెంచిన దాఖలాలు లేవు. అలాంటిది ఎప్పుడైనా కార్పొరేషన్, మీకు ఆల్రెడీ డిజబుల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం కూడా, అంటే గవర్నమెంట్ కూడా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేసి యాక్చువల్గా మేము చెప్పినాము, వాళ్ళు అసెంబ్లీ మాట కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 తర్వాత మేము కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా లేదు. కొత్తగా వచ్చింది ప్రభుత్వము, ఒక నెల అటు ఇటు అని చెప్పేసి మేము కూడా చూసినాం. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్ లోపే ఇస్తున్నారు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది. ఎట్టకేలకు మాకు ఫిబ్రవరిలో అయినా వస్తుందని చెప్పేసి ఆశించినాం, కానీ రాలేదు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, గత ప్రభుత్వం కూడా డిజబుల్స్ పట్టించుకునే దాఖలాలు లేవు కనిపిస్తుంది. సో ఈ ప్రభుత్వం కూడా అదే దోవలో పోతుంది. అసలు ఏం డిజబుల్ సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని గుర్తించాలి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలి? యాక్చువల్గా డిజబుల్ వాళ్ళలో బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు అనేది ఉంటుంది. బ్యాక్లాగ్ పోస్టులో బ్లైండ్కి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అనేది తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా ఇప్పటికి కూడా బ్యాక్లాగ్ పోస్టులు అసలు ఎటకేలకు మరుగున పడిపోతున్నాయి. అసలు అది ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. బ్యాక్లాగ్ పోస్టులు ఖచ్చితంగా అవి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేసిండంటే Group 4, Group 3లో కలిపేసిండు. కానీ మాకున్నటువంటి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్యాక్లాగ్ పోస్టులు అనేది బ్లైండ్ లేకపోతే ఆర్థోపెడిక్ మొట్టమొదటి ప్రాధాన్యత బ్లైండ్స్కు ఉండే. ఆ బ్యాక్లాగ్ పోస్టులు అనేది Group 3, Group 4లో కలిపారు. అది యథావిధిగా బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి సంవత్సరం తీసి ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు బ్లైండ్స్, ఎక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి బ్లైండ్స్, ఆర్థోపెడిక్ ఇట్లా తీసి మొట్టమొదటి ప్రాధాన్యతగా బ్లైండ్స్కి ఇవ్వాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు డిజబుల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా లేదు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మా యొక్క శాఖ ఉంది. మాకు సపరేట్ శాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు చట్టసభల్లో కానీ మినిస్ట్రీ లెవెల్లో కానీ ఉంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఇంకోటి సికింద్రాబాద్ సంబంధించి ఒక కాలేజ్ కూడా దాన్ని కూడా తీసే ప్రయత్నం ఉంది అని చెప్పేసి వస్తున్న వార్తలు. సో అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా అది గత 38 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్లో నడుస్తూ ఉంది. ఏ కాలేజ్ అది? TCTVI, టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఎందుకంటే బ్లైండ్ పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేక బ్రెయిలీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ నేర్పించి బ్లైండ్ పిల్లలకి విద్యను అందించే దిశగా ఈ యొక్క TCTVI, టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, ఈ 2 వాటాలుగా నడుస్తూ ఉంది. గత 2-2.5 నెలల నుంచి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని అక్కడికి రమ్మని రిపోర్ట్ చేయమని చెప్తా ఉన్నారు. మా యొక్క కాలేజ్ TCTVI కాలేజీని మూసివేసి బ్లైండ్స్కి విద్య లేకుండా, బ్లైండ్స్కి విద్య అందించకుండా, బ్లైండ్స్ ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. మా కాలేజీకి కోసము కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి మా సమస్యను విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ MSJE మినిస్టర్కి ఇట్లా ప్రతి ఒక్క మినిస్టర్కి మా విన్నపాలు మేము లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి కూడా మా యొక్క విన్నపం వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా డిజబుల్ కమిషనర్ గారికి ఏడీ గారికి మా డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి మా సమస్యను చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా అసలు ఏం దాఖలాలు లేవు, ఇప్పటికి కూడా ఏం స్పందించడం లేదు. 2 నెలలు టైం అని చెప్పేసి మా సెక్రటరీ గారు అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను కూడా తీసుకొని పోయే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. టీసీటీవై క్లోజ్ చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలా బ్లైండ్స్ పైన మీరు ఏం చేద్దాం అనుకుంటారు? బ్లైండ్స్ చిన్న చూపుగా ఎందుకు చూస్తా ఉన్నారు? దాన్ని చిన్న బడ్జెట్, అతి తక్కువ బడ్జెట్ తో నడిచే కాలేజీని ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఎందుకు రమ్మంటున్నారు? అక్కడ 4 లెక్చరర్లు అదేవిధంగా ఇతర స్టాఫ్ ఒక 10 మందితో నడవాల్సిన కాలేజు 2 లెక్చరర్లతో మాత్రమే నడుస్తూ ఉంది. అక్కడ 70 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. 70 మంది పిల్లలు ఇప్పుడు మొన్న రాసినటువంటి డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్లో బ్లైండ్ పిల్లలకి దాదాపు ఒక 100 నుంచి 150 పిల్లలకి ఇలా ఉద్యోగం టీచర్ జాబ్ రాబోతా ఉంది. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో రానికి మా బ్లైండ్ వాళ్ళు కానీ మా ఆర్థోపెడిక్ డిజబుల్ వాళ్ళు ఎంతో కృషి చేశాము. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు అసలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు, మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. గతంలో మనకు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి ఎంతో కృషి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. బ్లైండ్స్ వాళ్ళకి 2013-14 తెలంగాణ రాకముందు వచ్చినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలే కానీ దాని తర్వాత వచ్చిన దాఖలాలు లేవు. అరాకొర ఉద్యోగాలు ఎక్కడో జిల్లాల వారిగా వేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ యొక్క టీసీటీవై కాలేజీని ఇక్కడే ఉండాలి, యథావిధిగా నడిపించాలి. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఇక్కడే ఉండాలి, పిల్లలకి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా బ్యాక్లాగ్ పోస్టులు మాకే ఇవ్వాలి. ఏ జిల్లాలో, ఏ గ్రామాల్లో, ఎక్కడ ఎంతమంది బ్లైండ్స్ ఉన్నారో బ్లైండ్స్కి మొట్టమొదటిగా బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్రం అంతా పెన్షన్ కూడా మాకు పెంచాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికి 9 నెలలు అయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? చేత కాకపోతే మీరు ఇటువంటి హామీలు 6 గ్యారెంటీలు పెట్టి ఎందుకు వచ్చారు? మీరు ప్రజల్లోకి ఎందుకు వచ్చారు? మా సకలాంగులను పట్టించుకోలేదు, వికలాంగులను పట్టించుకోలేదు. ఎందుకయ్యా మీరు రైతులను పట్టించుకోలేదు? రైతు భరోసా అన్నారు, అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు. ఎవరికి చేసావయ్యా నువ్వు అని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదిక డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా సో ఇప్పటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సో ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఇటు మెయిన్ గా పెన్షన్స్ వృద్ధులకు కావచ్చు, లేకుంటే ఫిజికల్ ఏబుల్డ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్స్ పెంచుతా అని చెప్పడం, కానీ ఇప్పటికి కూడా పెంచలేదు. సో ఎలాగైనా సరే ఇప్పుడైనా సరే పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే వీళ్ళకి బ్లైండ్స్ సంబంధించి సో బ్రెయిన్ లిప్ ఏదైతే సో దాన్ని చదువుకొని అది నేర్పించడానికి ఒక కాలేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి అంటారు. సో ఇది జరగడం మంచిది కాదు. సో రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖర్ యాదవ్ గారు. వీడియో జర్నలిస్ట్ సాయి రాణా రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.